అత్యాశకు పోయి వాళ్లను మోసం చేసి కటకటాల పాలైన వ్యక్తులను చాలా మందినే చూసి ఉంటాం. అలాంటి ఒక సంచలన సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు అత్యాశతో చేసిన పని ఎంతో మంది జీవితాలను తలక్రిందులు చేసింది. మెతుకు రవీందర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో రేవల్లి ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తనకు వచ్చే జీతం డబ్బు అతనికి సంతృప్తి ఇవ్వలేదు. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయల డబ్బును సంపాదించాలనుకున్నాడు. అందుకోసం భారీ స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే తన ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాడు. ఎక్కడా తన పేరు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ తన కుటుంబ సభ్యుల పేర్ల మీద దాదాపు 7 కంపెనీలను తెరిచాడు. భారీగా ఏజెంట్లను నియమించాడు. చుట్టుపక్కల ఊర్లలో భారీగా మీటింగులు పెట్టాడు. తమ కంపెనీలో ₹1,00,000 పెట్టుబడి పెడితే 25 నెలల పాటు ₹6,000 వడ్డీని ఇస్తానని, ఆ తరువాత ₹1,00,000 కూడా తిరిగి ఇచ్చేస్తామని ఏజెంట్ల ద్వారా ప్రజలను నమ్మించాడు. డబ్బులు ఇచ్చిన వారికి హామీ పత్రాలు కూడా ఇచ్చేవాడు. ఇదంతా నిజమని నమ్మిన దాదాపు 14,000 మంది ప్రజలు ఈ ఉపాధ్యాయుడు పెట్టిన బోగస్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారు. ఆ సొమ్ము విలువ అక్షరాల ₹150 కోట్ల. అలా వచ్చిన డబ్బునంతా రియల్ ఎస్టేట్ లోకి మళ్లించాడు. నెల నెలా ఇస్తానన్న వడ్డీ ఇవ్వకుండా మానేశాడు. ఇదే విషయమై కొంతమంది ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు బండారం బయటపడింది. వడ్డీపై ఆశతో ఇచ్చిన సొమ్మంతా ఆ అత్యాశ ఉపాధ్యాయుడు మోసం చేసి కాజేశాడని తెలిసి ప్రజలు లబోదిబోమంటున్నారు. వడ్డీపై ఆశతో ఇలాంటి బోగస్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టకండి అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయండి అని చెబుతున్నారు పోలీసులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.